ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా వచ్చాడు, నేనున్నాను అంటూ మాటిచ్చాడు. ముఖ్యమంత్రిగా మాట నిలబెట్టుకున్నాడు. ఉద్దానానికి మళ్ళీ ఊపిరిపోసిన సీఎం వైఎస్ జగన్ గురించి ఎమ్మెల్సీ రామారావు ఏమన్నారో చూద్దాం. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. 700 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సుజలధార ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, అసలు ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్య పూర్తిగా కనుమరుగైనట్టు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ నర్తు రామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, దశాబ్దాల తరబడి ఉద్దాన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్య జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో శాశ్వతంగా కనుమరుగవుతుందని మీరు భావిస్తున్నారు? 2017లో నేను గడప నేను ఇన్ఛార్జిగా ఉండి చేసేటప్పుడు ప్రతి గ్రామానికి వెళ్తే ఈ కంప్లైంట్ చాలా ఎక్కువ వచ్చాయి. నేను చూసిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి జగన్ అన్నకి అక్కడ చెప్పాను. నేను అన్న మా నియోజకవర్గంలో ఈ కిడ్నీ జబ్బులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు విశాఖపట్నం వెళ్ళడానికి బస్సులు కూడా ఖాళీ లేనంత జనం వెళ్ళి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. చాలామంది పిట్టల్లాగే చనిపోతున్నారు. 2017లో మే 20వ తారీఖు నాకు డేట్ ఇచ్చి నేను వస్తాను, నువ్వు మీటింగ్ ఏర్పాటు చెయ్యంటే ఇక్కడ ఒక 10,000 మందితో జనాభాతో వాళ్ళతో పాటు మేము కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి అందరికి తెప్పించి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. జగితిలో, కవిట మండలం జగితి. మరి వెంటనే మన ప్రభుత్వం వస్తే నేను 10,000 మీకు ఇస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. అలాగే దేవుడి దయ వలన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే 10,000 రూపాయలు కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో పరిపాలించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలకు ఆదుకొని చిన్న వయసు నుండి అందరికీ విద్య వరకు చదివించి అన్ని విధాలుగా సాయపడుతూ ఈ పెద్ద కార్యక్రమం కూడా అతని ఈవేళ ఏర్పాటు చేసి ఈవేళ ఇక్కడ పూర్తి చేసినందుకు మరి ఇచ్చాపురం ఈ పలాస ప్రజలందరూ అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, అలాగే 85 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని, అలాగే 200 పడకలతో హాస్పిటల్ కూడా ఇప్పుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్నాను? ఒకప్పుడు మరి ఇది ఇబ్బంది. విశాఖపట్నం ఈ డయాలసిస్కి విశాఖపట్నం వెళ్ళవలసిన టైం అది. పేదలు సొంత లేక వెళ్ళలేని వాళ్ళందరూ చాలామంది చనిపోయారు. ఒకప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనున్నానని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చే వరకు చాలామంది పేదవాళ్ళు ఇది అనుమానంగా చెప్పలేక చాలామంది చనిపోయారు. అప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాధి ఉన్నది అని తెలిసిన వాళ్ళకల్లా 10,000 రూపాయల పెన్షన్ ఎప్పుడైతే అతను ఇచ్చారో అప్పటి నుండి చాలా వరకు ఆ 10,000తో కొంతమంది మంత్లీ నెల వరకు మందులు తెచ్చుకొని చాలా బాగుపడ్డారు. చాలా వరకు రయమైంది. వెంటనే డయాలసిస్ని కూడా మనకి ఎప్పుడైతే ఈ వ్యాధి బయటకు వచ్చిందో అప్పుడు సోంపేటలో పెట్టి, కవిట్లో పెట్టి, కొన్ని మిషన్లు పెట్టి దగ్గరలో అందుబాటులో దీని మీద దృష్టి పెట్టి ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఉంటారని ఎమ్మెల్సీ రామారావు చెప్తున్నారు.